ఇక ఖైరతాబాద్ గణేష్ దగ్గర ఏం జరుగుతుందో తెలుసుకుందాం. శ్రవంతి మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. శ్రవంతి, టస్కర్ పై విగ్రహాన్ని కూర్చోబెట్టిన తర్వాత కూడా వెల్డింగ్ పనులు చేస్తారు, అవి అయిపోయాయా? ఎప్పుడు శోభాయాత్ర స్టార్ట్ అవ్వచ్చు? విఘ్నేశ్వరాయ నమః. సౌజన్య, మీరు అన్నట్లుగానే టస్కర్ మీద వెల్డింగ్ పనులు అయితే ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని చెప్పొచ్చు. కొంచెం ఆలస్యం అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి, మనం చూసుకుంటూ ఉన్నాం కదా. సో అక్కడ కొన్ని ఇబ్బందులు అయితే కలుగుతూ ఉన్నాయి. రిమైనింగ్ చూసుకుంటే అంటే భక్తులందరూ కూడా ఎప్పుడు శోభాయాత్ర మొదలవుతుంది, ఎప్పుడు నిమజ్జనం అవుతుందన్న ఆతృతతోనే ఉన్నారు. ముఖ్యంగా మీరు అన్నట్టు 100 టన్నులు ఈజీగా మోస్తుంది ఈ టస్కర్. ఇక ఖైరతాబాద్ గణేశుడు ఈజీగా 40 నుంచి 50 టన్నుల వరకు బరువు ఉంటాడు కాబట్టి ఈ భారీ విగ్రహాన్ని సాధారణ ట్రక్కుల మీద మోసే అంత కెపాసిటీ అయితే వాటికి ఉండదు. అందుకనే విజయవాడ నుంచి ఒక 3 days ముందే మనకి ఈ టస్కర్ అయితే వచ్చింది. ఇక 75 అడుగుల వరకు ఉంటుంది కాబట్టి మొత్తం 26 టైల్స్ మనకి చూసుకుంటున్నాం మనం. 26 టైర్స్ అయితే ఉన్నాయి దీనికి. టస్కర్ అయితే చాలా అందంగా అలంకరించారు. వెల్డింగ్ పనులు ½ an hour లో అయిపోతాయి అన్నారు, కానీ ఇంకా అయిపోయినట్టయితే కనిపించట్లేదు. ఇంకొంత సమయం పట్టేటట్లుంది అని అయితే అధికారులు చెప్తున్నారు. మనం చూసుకుందాం, ఇక్కడ మిగతా భక్తులతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. చిన్నపిల్లలు కూడా ఎప్పుడెప్పుడా అని శోభయాత్ర మొదలవుతుందని ఎదురు చూస్తున్నారు. హలో పాపా, మీ పేరు? సాత్వి. ఎప్పుడు వచ్చావు ఇక్కడికి? 6 o'clock. 6 o'clock కి వచ్చేసావా? సో నువ్వు మహాగణపతిని రోజు దర్శించుకోవడానికి వస్తావా ఈ 9 days లో? మరి ఈ రోజు వెళ్ళిపోతున్నాడు కదా, నీకు బాధ అనిపిస్తుందా? లేదా? నువ్వు ఇప్పుడు నిమజ్జనం కూడా చూస్తావా వచ్చి? చూడవా? సో ఏం కోరుకున్నావు? మహాగణపతిని ఏం కోరుకున్నావు నువ్వు? మంచి చదువుకోవాలని. మంచిగా చదువుకోవాలన్నావు. సరే, మరి కొంతమంది పిల్లలు ఉన్నారు. హాయ్, నీ పేరు? హరిణి. ఎక్కడి నుంచి వచ్చావు హరిణి? తెల్లపురం. తెల్లపూర్ నుంచి వచ్చావా? సో ఎలా ఉన్నాడు ఈసారి మన విశ్వశాంతి మహాగణపతి? చాలా బాగున్నాడు. చాలా బాగున్నాడా? సో నువ్వేం కోరుకున్నావు? నాకు మంచి చదువు రావాలని. ఓకే, మరి ఈ రోజు వెళ్ళిపోతున్నారు కదా పిల్లలందరికీ, వినాయకుడు వెళ్ళిపోతే చాలా బాధగా ఉంటుంది అంటున్నారు. నీకుందా బాధ? లేదా? సో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా ఇదే టైంకి నువ్వు ఎవ్రీ ఇయర్ వస్తావు ఇక్కడికి? ఓన్లీ 2 days వస్తా. ఓన్లీ 2 days వచ్చావు. సో చెప్పండి, ఈ రోజు మరి కాసేపట్లో గణనాథుడు శోభాయాత్రకి అయితే వెళ్ళిపోతూ ఉన్నారు. మరి కొంతమంది ఉన్నారు. సో ఎవరు కూడా అందరూ శోభాయాత్రలో ఎప్పుడు చూడాలా అని కూడా ప్రతి ఒక్కరు అటే చూస్తున్న పరిస్థితులు అయితే మనకు కనిపిస్తున్నాయి. సో ముఖ్యంగా చెప్పుకోవాలనుకుంటే మనకి ఇక్కడ వాలంటీర్స్ ఎక్కువ ఉన్నారు. సో ఆ వాలంటీర్ కి సంబంధించి కూడా మనం ఇప్పుడు చూస్తున్నాం. CMRT అంటూ కూడా స్పెసిఫిక్ గా షర్ట్లు వేసుకుంటూ కూడా ఇక్కడ భక్తులకు హెల్ప్ చేయడానికి అయితే రెడీగా ఉన్నారు. హలో అండి, ఏంటి వాలంటీర్స్ మీరంతా? సో ఎన్ని రోజుల నుంచి ఇక్కడ సేవలు అందిస్తున్నారు? ఇవాళ ఫస్ట్. ఈ రోజే వచ్చారా? సో మరి శోభాయాత్ర ఇంకెంతసేపట్లో ప్రారంభం అయ్యే అవకాశం ఉంది? మీకు ఏమేమి గైడ్ లైన్స్ ఇచ్చారు ఇక్కడ? సీనియర్ పర్లేదు, ఎవరైనా చెప్పొచ్చు. సో ఇప్పుడు ఎప్పుడు సేవలు అందిస్తున్నారు ఇక్కడ? మేము జస్ట్ వాలంటీరింగ్ చేస్తున్నాం, క్రౌడ్ కంట్రోల్ అవన్నీ. అండ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో మాకు కూడా సరిగ్గా తెలియదు, టైం బట్టే ఉంటుంది. అండ్ అదేగా క్రౌడ్ ఎట్లా మెయింటైన్ చేయాలని చెప్పినాం మా జూనియర్స్ కి. మాస్ క్రౌడ్స్ కదా ఇక్కడ నుంచి తీసుకెళ్లేటప్పుడు, సో ఆ క్రౌడ్ అనేది కంట్రోల్ చేయడానికి మేము వాలంటీర్స్ లాస్ట్ టైం అంటే మేము అక్కడ సచివాలయం నుంచి డైరెక్ట్ చేసినాము. సో ఇక ఈసారి నుంచి ఏంటంటే మాకు ఈసారి నుంచి ఫుల్ రైట్స్ వచ్చాయి ఇక్కడ నుంచి డైరెక్ట్ చేయడానికి. మేము హిందుస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ నుంచి వచ్చినాం. అక్కడ భక్తులు చాలా మంది వెయిట్ చేస్తున్నారు కదా, వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళు లోపలికి పంపించట్లేదు? లోపల పంపిస్తలేరు, ఎందుకంటే అందరిని పంపిస్తున్నారు కదా, మేము గిట్టంగా రావాలని అనుకుంటున్నాం. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అందరూ కొద్దిగా దగ్గర నుంచి చూడాలని అనుకుంటారు కదా చాలా మంది. సో అట్లానే. ఓకే, రైట్, థ్యాంక్ యూ అండి. సో మొత్తంగా చూసుకుంటే మహాగణపతికి సంబంధించి ఇక్కడ కొంతమంది ఉన్నారు, వీళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. హలో, ఎక్కడి నుంచి వచ్చారు? I don't know actually Telugu, so I can speak in Hindi or English. What's your name? Isha. You're from Hyderabad. Hyderabad. Yeah. So, ఎలా ఉంది సారీ వినాయకుడు? It's good, but there's a lot of crowd and they're not allowing people inside. We are facing problem to come inside. They are not allowing us. Yeah. However, we came because of the God blessings. Yeah.
సో చూస్తున్నాం కదా మనం మహాగణపతికి అయితే ఇప్పుడే మేళ తాళాలు అయితే మొదలు పెట్టారు. మహాగణపతిని మరి కాసేపట్లో శోభాయాత్ర స్టార్ట్ చేసే అవకాశం ఉంది, కానీ బట్ స్టిల్ ఇంకా వెల్డింగ్ పనులు చిన్న చిన్నవి సపోర్టింగ్ కోసం వెల్డింగ్ పనులు అయితే కొనసాగిస్తూ ఉన్నారు. సో మనం ఇక్కడ చూసుకుంటే ఒక పక్క వినాయకుడికి మేళతాళాల మధ్య శోభాయాత్ర మొదలు పెడుతుంటే, మరో పక్క భక్తులు మాత్రం మమ్మల్ని మాత్రం లోపలికి ఎలో చేయట్లేదు. మమ్మల్ని ఎలో చేయండి, మేము చివరిసారిగా దేవుడిని చూస్తామని చెప్పట్లేదు. ఎప్పుడండి భక్తుల్ని ఎప్పుడు ఎలో చేస్తారు? ఏమో మేడం తెలియదు. తెలియదా? మీకు కూడా తెలియదా? సో ఎంతమంది మొత్తం పోలీసులు ఇక్కడ ఎంతమంది ఉన్నారు? మా సీనియర్ ఇన్ఛార్జ్ దాదాపుగా 1000 మంది కంటే ఎక్కువనే ఉంటారు పోలీసు వాళ్ళు. ఈరోజు కొత్తగా డిప్లై కూడా అయినారు. ఈరోజు ఎట్లయినా స్టార్ట్ అయితే ఏదో ప్రోగ్రామ్ కాబట్టి ఈరోజు భక్తులని ఇప్పుడు స్టార్ట్ అయిన తర్వాత అలో చేస్తారు. అప్పుడు రోప్ పట్టి ఆడ స్టార్ట్ అవుతుంది. వినాయకుని చుట్టూ మనం చాలా మందిని ఫోర్స్ పెట్టుకుంటాము. రోప్ పార్టీ కట్టించుకొని వాళ్ళని చుట్టూ దేవుని చుట్టూ మనం ప్రొటెక్షన్ ఇచ్చుకుంటా, పబ్లిక్ కూడా ఇది చేయకుండా అప్పుడు మనం ప్రొటెక్షన్ ఇచ్చుకుంటా మెల్లగా క్యారీ ఆన్ అవుతుంది. సో శోభాయాత్రకు ముందే మనం వినాయకుడిని చూస్తే చాలు, ఇంకా మళ్ళీ వచ్చే సంవత్సరం దాకా మనకి ఎటువంటి విఘ్నాలు ఉండవు అన్నది భక్తుల నమ్మకం. కానీ భక్తులు మాత్రం ఇక్కడికి ఎలో చేయట్లేదు. ఎలో చేయట్లేదు కదా, ఇక్కడ ఎంతసేపు నుంచున్నారు? 1 hour అవుతుంది మ్యామ్. ఇక్కడే 1 hour నుంచి నుంచున్నారు. 6కి వచ్చాము. సో ఇప్పుడు శోభాయాత్ర మొత్తం మీరు ఇక్కడే ఉంటారా, లేకపోతే ఇక్కడ చూసేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? చూసేసి వెళ్ళిపోతాం, దర్శనం చేసుకుని వెళ్తాం. ఈ నవరాత్రుల్లో ఇప్పుడే వస్తున్నారా, లేకపోతే ఇంత టైం వస్తున్నాం మ్యామ్. వస్తున్నారు? సో ఈ రోజే కుదిరింది. సో మరి ఇక్కడ ఇప్పుడు ఇంకా చాలా టైం పట్టే అవకాశం ఉందంటున్నారు. చేస్తాం మ్యామ్. సో మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? ఇక్కడే కుక్కట్పల్లి. ప్రతి సంవత్సరం వస్తారు ఇక్కడికి? లేదు, ఫస్ట్ టైం. మరి ఎలా అనిపించాడు ఈసారి విశ్వశాంతి మహాశక్తి గణపతి? ఫస్ట్ టైం కదా, మంచిగానే అనిపించిండు. సో మరి కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడిద్దాం. ఎప్పుడు వచ్చారండి? 1 hour దాటింది. ఎప్పుడు ఎలా చేస్తాను? ఇందాకేమో 7 అన్నారు, ఇప్పుడు 7:38 అని అంటున్నారు. మనం చూసుకుంటే ఇలా చాలా మంది ఉన్నారు. మీరు ఎక్కడి నుంచి అండి? యా, నేను ఎస్ఆర్ నగర్ నుంచి. యాక్చువల్గా బేసిక్లీ నేను ఆంధ్రప్రదేశ్, నెల్లూరు.